రోడ్ సైడ్లో అమ్మే మసాలా పూరి చాలామంది ఫేవరెట్ ఐటెం. అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ముందుగా నానబెట్టుకున్న బఠానీని, బంగాళదుంపని 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చాను. తర్వాత మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, పుదీనా, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా తినే శనగపప్పు వేసి గ్రైండ్ చేశాను. ఇదిలా గ్రైండ్ చేసుకునే లోపల కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ఈ బఠానీ మిశ్రమాన్ని బాగా స్మాష్ చేసుకున్నాను. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్లో దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఉడికించుకున్న బఠానీ మిశ్రమాన్ని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాయిల్ అయ్యాక చాట్ మసాలా, కొత్తిమీర, క్యారెట్ వేసుకుంటే మసాలా రెడీ అయిపోయినట్టే. గోధుమ పిండి, ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకొని ఇలా సర్కిల్స్లా చేసుకొని ఫ్రై చేసుకుంటే పూరీలు రెడీ. ఫైనల్గా ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, 2 చుక్కలు నిమ్మరసం యాడ్ చేస్తే మన మసాలా పూరి